పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము చదువుతున్నాను. తర్వాత వాక్యం నిమిత్తము వాసుబా ప్రార్థన చేయాలని కొడుతూ వస్తుంటున్నాను. ఎఫెసీ 4:13 అది మరిగా 15 కూడా చదువుతాను. మెస్సయ్య శరీరము పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు మెస్సయ్య శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించును. 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మెస్సయ్య వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రార్థన చేసుకుందాం. వాసుబా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనాసీనుడవైన మా ఎలోహిం, మా రక్షణ శృంగమా, మా కేడమా, మా వీను అదోనై, ఎలీషద్దాయి మీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, మీరు ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి నిత్య కట్టడగా అనుగ్రహించిన పరిశుద్ధ విశ్రాంతి దినమున అయా మీతో సహవాసం చేయడానికి, అయా మీతో మీ ముఖదర్శనం చేసుకోవడానికి, మీ మాటలు విని నైనా మా శరీరాలను అయా చక్కదిద్దుకోవడానికి మీరు చూపిన ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా అవును నాయన, శరీరానికి ఆత్మకు ఎప్పుడూ వైరమే కలుగుతుంది తండ్రి. మీకు స్తోత్రము నాయన. ఆ వైరము తండ్రి నాయన మేము గుర్తెరిగి ఏ విషయంలో మేము శరీరేచ్ఛల చేత జీవిస్తున్నామో, ఏ విషయంలో జీవపు డంబము చేత మేము జీవిస్తున్నామో వాటి విషయంలో తండ్రి మీరు మీ దాసును నిలబెట్టుకొని మీరు మాట్లాడే మీ అమూల్యమైన మాటలను అయ్యా మేము విని విడిచిపెట్టువారమే కాకుండా వాటిని ప్రకారము తండ్రి మా శరీరాన్ని సరిచేసుకొని ఆధీనంలో ఉంచుకొని ఆత్మకు అప్పగించే విధముగా మీరు కృప చూపించి మహిమ పొందుకోండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తద్వారా నాయన మీరు పెంతెకోస్తు దినమునకు మమ్మల్ని సిద్ధపరిచి మీరు పంపించే పరిశుద్ధాత్మను మేము పొందుకొని జీవించుటకు కృప తోడయించి నడిపించండి పరిశుద్ధరా. మీకు స్తోత్రము నాయన. మీ దాసును నిలబెట్టుకొని అయ్యా మీ పరిశుద్ధాత్మ చేత నిలబెట్టి మీ జ్ఞానము మీ వివేచన బిడ్డకు అనుగ్రహించి మీ మ్రాను చాటున మీరు మరుగుపరుచుకొని మహిమ పొందుకోండి తండ్రి. వినిచున్న మా అందరి మనోనేత్రములు తెరిపించండి. మా చెవులు మందము కాకుండా మీరే కృప చూపించి మహిమ పొందుకొనుమని మమ్మల్ని హెచ్చరించి సరిచేసి వాడుకోమని మా రక్షకుడు నజరేయుడైన యెషువా మెస్సయ్య వారి దివ్యనామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. చదువుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఒక శ్రేష్టమైన మాట చదువుకున్న వాక్య భాగంలో ఒక మాట అంటాడు. 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మెస్సయ్య వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అన్ని విషయములలో ఎదుగుదము. ఎదగాలి, ఎదుగుట మన టాపిక్. ఎదగాలి, ఎదుగుట అయినా అభివృద్ధి అయినా ఒకటి. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి కొరకు, యెషువా శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, అదే మాదిరిగా మనము ఎదగడానికి కొరకు పరమ తండ్రి మనల్ని ప్రేమించి మనకు తన ఆత్మను, పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తూ వస్తుంటున్నాడు. సంఘము కూడా క్షేమాభివృద్ధి పొందుటకును పరమ తండ్రి ఏం చేస్తున్నాడట. కాబట్టి ఆయన శరీరము, సంఘం అనగా ఆయన శరీరము, ఆ శరీరము క్షేమాభివృద్ధి పొందుకొడుకు ఆయన కొందరిని పరిచర్య ధర్మం జరుగుటకును, కొందరిని అపోస్తులుగాను, కొందరు ప్రవక్తులుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరు కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. మనల్ని బట్టి మనకి ఏ పరిచర్య ధర్మమును పరమతని అప్పగిస్తూ వచ్చాడో, మనల్ని పరమతని ఏ పనులు నియమిస్తూ వచ్చాడో ఆ పనిలో మనం వాడబడడం ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. కాబట్టి క్షేమాభివృద్ధి పొందడం కొరకు పరమ తండ్రి మనల్ని తన మందిరంలో నిలబెట్టుకుంటూ వస్తుంటున్నాడు, పరిచర్యలో వాడుకుంటూ వస్తుంటున్నాడు. కాబట్టి పరిచర్య ధర్మము జరుగుటకును
ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, నేను వెడలిపోతే ఈ పరిచర్య జరుగుతుందా అని అనుకుంటా. నేను లేకుంటే ఈ పరిచర్య జరుగుతుందా, నేను లేకుంటే పని అవుతుందా అంటే, నువ్వు లేకుంటే ఇంకొకరిని కూడా పరమతను నిలబెట్టుకుంటాడు, ఇంకొకరి ద్వారా కూడా పరిచర్య జరిగించుకుంటాడు. కాబట్టి నేనే ఉపదేశిస్తాను, నేనే వాక్యం చెప్తాను అంటే పరమతండ్రి నిన్ను మరుగుపరిచి నీ పరిచర్యను వేరే వారి ద్వారా జరిగించుకుంటాడు. ఏలియా తర్వాత ఎలీషాను రెండంతల ఆత్మతో నిలబెట్టి పరమతండ్రి ఎలీషా ద్వారా ఆయన పరిచర్య జరిగించుకున్నాడు. కాబట్టి పరిచర్య ధర్మంలో పరమతండ్రి మనకు అప్పగించిన దాన్ని నమ్మకముగా మనకి ఏ పరిచర్యను ఇస్తూ వచ్చాడో ఆ పరిచర్య మనం నమ్మకముగా శక్తిలోపం లేకుండా మన ప్రాణమున్నంత వరకు మన పరిచర్య ధర్మమును జరిగిస్తూ వస్తుంటుంటే మనల్ని బట్టి ఆయన శరీరము అభివృద్ధి పొందుతుంది, మనల్ని బట్టి ఆయన యొక్క సంఘముని శరీరం అభివృద్ధి పొందుతుంది. సంఘం క్షమాభివృద్ధి పొందడమే కాదు, మనము ఆత్మీయంగా ఎదుగుతాము, మనము ఆత్మీయంగా బలపరచబడతాము, మనము ఆత్మీయంగా ఆశీర్వదింపబడతాము. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా శ్రేష్టమైన విషయాలు మనతో మాట్లాడుతూ వస్తుంటుంటాడు. కాబట్టి ఇంతవరకు మనం సాక్ష్యం విన్నాం. సాక్ష్యములో ఫర్గివ్నెస్ అనగా క్షమాపణ గురించి పరమతండ్రి తన దాసుని ద్వారా సాక్ష్యం చెప్పిస్తూ వచ్చాడు. మనం క్షమించాలి. ఏ విధంగా క్షమించాలి? థియరీలో మనం ఒక వాక్యములో విన్నట్టుగా కాదు, వాక్యమును నేర్చుకున్నట్టు కాదు, అది ప్రాక్టికల్గా మనలో ఉన్నప్పుడు, ప్రాక్టికల్గా మనం అది జరిగిస్తూ వస్తుంటున్నప్పుడు, ప్రాక్టికల్గా మనం ఎదుటి వ్యక్తిని క్షమిస్తున్నప్పుడు, ప్రాక్టికల్గా మనం ఆ ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు ఎలోహిం ఆత్మ మనలో సమృద్ధిగా కుమ్మరింపబడుతుంటుంది, ఎలోహిం ఆత్మ మనలో సంతోషిస్తుంటుంది. కాబట్టి అందుకే 15వ వచనంలో ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మెస్సయ్య వలె ఉండుటకు యాశ్వ మెస్సయ్య వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. కాబట్టి అన్ని విషయాల్లో పరమతని మనము ఎదగాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. అయితే ఏ విధంగా, ఎలా, మనం ఏ విధంగా ఏ స్థితులలో మనం ఎదగాలి, కొన్ని మాటలు మనం చూసుకుంటుంటే పరమతండ్రి యొక్క సన్నిధిలో ఆయన కొన్ని శ్రేష్టమైన మాటలు రాయించి పెడుతూ వచ్చాడు తన దాసుల ద్వారా. కాబట్టి కొన్ని లేఖనాలు మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో పరమతండ్రి మనల్ని ఎందులో ఎదుగుమని ఆయన కోరుతూ వస్తుంటున్నాడు. చూద్దాం. పేతురు రాస్తూ వస్తుంటున్నాడు, ఒక మాట రాస్తూ వస్తుంటున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయము మనం ఎందులో ఎదగాలో ఆయన చెప్తూ వస్తుంటున్నాడు. పేతురు రాస్తూ వస్తుంటున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనములో, మన ఎలోహిమును రక్షకుడైన యాషువ మెస్సీయ అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చాలక కృపయందును జ్ఞానమందును మనం అభివృద్ధి పొందాలి, వర్ధిల్లాలి, ఎదగాలి. ఆయన కృపను పొందుకోవడానికి కొరకు, అత్యధికమైన కృపకు మనము వారసులు అవ్వడానికి కొరకు, ఆ కృపకు మనము పాత్రలు అవ్వడానికి కొరకు మనం ఏం చేయాలట? మనం ఎదగాలి. కాబట్టి ఆయన అంటూ వస్తుంటాడు, నా కృప నీకు చాలును. ఆయన విస్తారమైన కృప, ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? మనల్ని బలపరుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది, మనల్ని తన యొక్క రాకడ కొరకు, యాశ్వమెస్స రాకడ కొరకు ఆయన కృప మనల్ని సిద్ధపరుస్తుంది. కాబట్టి ఆయన కృపను పొందుకోవడానికి కొరకు, ఆయన కృపకు పాత్రలవడానికి కొరకు మనం ఏం చేయాలట? ఎదగాలి. ఏ విధంగా మనం కృపను పొందుకుంటాము? ఏ విధంగా కృపకి ఇంకా మనం వారసులం అవుతాం? ఏ విధంగా అత్యధికమైన కృపను పొందుకోవడానికి మనము ఆయన సన్నిధిలో నిలబడగలుగుతామంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడును, అప్పుడే ఆయన కృప నాయందు అత్యధికముగా నాయందు. ఆ మాట చదువుకుందాం రండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం బలహీనపడుతున్న ఆ సందర్భాలలో ఆ పరమతండ్రి యొక్క కృప కొరకు మనము 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట అంటుంటాడు.
అందుకు నా కృప నీకు చాలు. నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా మెస్సయ్య శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. గనుక మెస్సయ్య నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. పరమ తండ్రి నీకు స్తోత్ర. ఎప్పుడు ఆయన యొక్క కృప మన మీద అత్యధికంగా విస్తారమవుతుంది, ఆయన కృప ఎప్పుడు మన యందు పరిపూర్ణమవుతుంది అంటే మనకు కలుగుతున్న ఇబ్బందులలో, మనకు కలుగుతున్న శ్రమలలో, బలహీనతలలో, మనకు కలుగుతున్న హింసలలో, ఉపద్రవములలో మనము సంతోషిస్తున్నప్పుడు. దుఃఖపడదు సురమా, అయ్యో నాకు ఈ శ్రమ వచ్చిందే, ఈ బాధ వచ్చిందే, ఈ కష్టం వచ్చిందని నలుగురిలో మనం దుఃఖపడకూడదు. ఆయన నాకు ఇక శ్రమ తీసుకొచ్చాడు, ఆయనకే మహిమ కలుగును గాక, ఈ శ్రమ ద్వారా నాకు ఒక ఆశీర్వాదం, ఒక దీవెన. కాబట్టి ఈ యొక్క నిందల ద్వారా ఆయన నా మహిమను ఆయన అధికం చేస్తున్నాడు. కాబట్టి ఎవరు ఆయన కొరకు నిందింపబడతారో, ఎవరు ఆయన కొరకు హింసింపబడతారో, ఎవరు ఆయన కొరకు శ్రమపెట్టబడతారో వారు ధన్యులు. వారి మీద ఆయన కృప విస్తారమవుతుంటుంది. ఎప్పుడు వారు సంతోషిస్తున్నప్పుడు, వారు దాని యందు సంతోషిస్తున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు. ప్రియులారా, లేఖనము మీ పక్షమున నెరవేర్చబడుచున్నదని గుర్తెరగండి. ఎప్పుడైతే నిందలు మీ మీదకి వస్తుంటాయో అప్పుడు ఏమంటుంటాడంటే యాషువ మెస్సయ్య ఒక మాట మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో. మత్తయి సువార్త 10వ అధ్యాయములో ఒక మాట ఆయన అంటుంటాడు. 10వ అధ్యాయము చూద్దాం 17వ వచనం నుంచి ఒకసారి. 17, 18. మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమైన సాక్షాత్మైన నా నిమిత్తము మీరు అధిపతుల యుద్ధకును రాజుల యుద్ధకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతించకుడి. మీరేమి చెప్పవలను అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. చాలక్క. కాబట్టి మనకు విరుద్ధముగా మన సహోదరుడే లేస్తాడు, మన సహోదరే లేస్తుంది, మన తల్లిదండ్రులే మనకు విరుద్ధంగా లేస్తారు. సుమా, ఇది యాషువ మెస్సయ్య చెప్తున్న మాట. ఆయన ఏమంటున్నాడంటే మీకు విరుద్ధముగా మీ యొక్క తోబుట్టులే కానీ, మీ తల్లిదండ్రులే కానీ, మీ రక్త సంబంధికులే కానీ ఎవరు మీకు విరుద్ధంగా లేచి మాట్లాడినా, ఎవరు మిమ్మల్ని హింసించినా, బాధ పెట్టినా అది లేఖనము, వాక్యము. యాషువ మెస్సయ్య చెప్తున్నాడు, మీరు నా నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతాము. కాబట్టి ఎవరైతే ఆయన నామ నిమిత్తము, ఆయన నీతి నిమిత్తము, ఆయన వాక్యము నిమిత్తము, ఆయన మార్గంలో మీరు నడవడాన్ని బట్టి ఎవరైతే ద్వేషింపబడుతుంటారో ఆ ద్వేషింపబడుతున్న దాని విధానం బట్టి మీరు కృంగిపోకూడదు, బలహీనపడకూడదు, మీరు భయపడకూడదు, మీరు ధైర్యం చెడిపోకూడదు. ధైర్యంగా నిలబడండి. ఎలోహిం ఆత్మ మీలో ఉండి పలికిస్తాడు మాటలు. ఎలోహిం మీతో కూడా ఉన్నాడు, మీలో ఉన్నాడు. ఎలోహిం ఆత్మ మీతో కూడా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ వస్తుంటుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ప్రియులారా, అంత్య దినాల్లో జరగబోతున్న విషయాలు
అంత్య దినాలలో జరగబోతున్న విషయాల గురించి యాశ్వమెస్సి అప్పుడే చెప్పాడు. ఇదిగో తోడేళ్ళ మధ్య గొర్రెలు పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. తోడేళ్ళ లాంటి స్వభావం అంటే క్రూరత్వం కలిగిన వారిగా ఉంటారు, క్రూరులుగా ఉంటారు. అలాంటి క్రూరత్వం కలిగిన జనుల మధ్యలోకి మనల్ని గొర్రెల్లాంటి స్వభావంతో మనల్ని ఉండమని సెలవిస్తున్నాడు ఆయన. గొర్రెలు ఏ స్వభావంతో ఉంటాయి? బొచ్చు కత్తిరించు వాని ఎదుట కూడా ఏం చేస్తుంటుంది? గొర్రె మౌనం వహిస్తుంది. మనం మౌనం వహించి నిలబడమే మన వంతు, సహించడమే మన వంతు, ఓర్చుకోవడమే మన వంతు, వాటిని ధైర్యంగా నిలబడమే, ఎదుర్కోవడమే మన వంతు. అప్పుడు దానిలో నువ్వు సంతోషిస్తుండు, ఆనందిస్తుండు. ఆయన కృప నీకు అధికమవుతుంది. అప్పుడే ఆయన కృప నీ యందు పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఆయన కృపను పొందుకోవడానికి, ఆయన కృప అత్యధికంగా నీ యందు విస్తరించబడడానికి కారణం ఏంటంటే నువ్వు శ్రమల యందు సంతోషించు, ఉపద్రవముల యందు, హింసల యందు నువ్వు సంతోషించు, ఆనందించు. అప్పుడు పరమ తండ్రి తన వాక్యం నీ పక్ష నెరవేర్చబడుతుందని ఆయన తన కృపను నీకు విస్తరింపజేస్తాడు. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది సుమా. అదే మాదిరిగా ఆయన యొక్క సన్నిధిలో ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, ప్రియులారా, నీ యొక్క అనారోగ్యతలలో కూడా ఎప్పుడైతే బలహీనుడునో, అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు నేను బలవంతుడను. ఇప్పుడు నా శరీరంలో బలహీనత ఉంది, ఆ బలహీనతను బట్టి నేను కృంగిపోకూడదు. అయ్యో నాకు ఈ శ్రమ, అయ్యో ఇక ఎవరికి లేదు, నాకు ఒక్కరికే శ్రమ అనుకుంటున్నావు. నీకంటే ఎక్కువగా శ్రమలు అనేకులకు ఉన్నాయి, నీకంటే ఎక్కువగా బలహీనతలు అనేకులకు ఉన్నాయి. కానీ వారు తన్ని యందు నిలబడ్డారు. మనకంటే ముందుగా నడిచిన భక్తులు వారి శరీరంలో అనారోగ్యత ఉన్నప్పటికీ కూడా వారు ఏమాత్రము కూడా పరమతని మార్గం విడిచిపెట్టలేదు సుమా. కాబట్టి శరీర అనారోగ్యతను బట్టి పరమతని దూషిస్తుంటుంటారు, పరమతని నిందిస్తుంటుంటారు, పరమతని చాలా తక్కువగా మాట్లాడుతుంటుంటారు. ఎన్ని సంవత్సరాలు నేను భరించాలి, ఎన్ని సంవత్సరాలు నేను ఓర్చుకోవాలి ఈ బాధ, ఎన్ని సంవత్సరాలు నేను తట్టుకోవాలి ఈ శరీర అనారోగ్యత అని అంటాం. ఆయన ఎన్ని సంవత్సరాలు, అపోస్తలుడైన పౌలు అంటాడు, నా శరీరంలో ముళ్ళుంచబడినది, అది తీసివేయాలని ముమ్మారు నేను వేడుకుంటున్నాను, కానీ తీసివేయడం ఆయన చిత్తం కాదు. ఆయన ఏమంటున్నాడంటే ఆ సమయంలోనే నా కృప నీకు చాలును, నా కుమారుడా నీవు ఆ యొక్క స్థితిని బట్టి సంతోషించు, పరమతని నీకు తోడుగా ఉన్నాడని. కాబట్టి ఇది మొట్టమొదటిగా మనం ఆయన కృపలో ఎదగడము, ఆయన కృప కొరకు ఎదగడము, ఆయన కృపను పొందుకోవడానికి ఎదగడము. సంతోషిస్తుంటుంటే, ఆనందిస్తుంటే ఆయన మనలో సంతోషిస్తాడు. ఆయన కృపను అత్యధికంగా విస్తరిస్తూ చేస్తాడు, ఆయన శక్తిని పరిపూర్ణం చేస్తాడు. కాబట్టి ఎప్పుడు బలహీనమైన స్థితిలో ఉన్నావో అప్పుడు నువ్వు బలవంతుడవని గుర్తెరుగు. ఎలోహిం నీలో ఉన్నాడు, నాలో ఉన్నవానికంటే ఇంకెవరు బలవంతులు కారు. లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు శక్తివంతుడు, బలవంతుడని గుర్తెరుగు. కాబట్టి నువ్వు సేవిస్తున్న సర్వశక్తుడు, నువ్వు ఆరాధిస్తున్న సర్వశక్తుడు, నువ్వు విశ్వసిస్తున్న సర్వశక్తుడు, మనమందరం కలిసి మహేపరుస్తున్న సర్వశక్తుడు ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు. నువ్వు నమ్మితే నువ్వు ఆయన ఎందుకు సంతోషిస్తావు, ఆనందిస్తావు. కాబట్టి అందుకే ఆయన వాక్యం ఏం సెలవిస్తుంది? ఎల్లప్పుడూ సంతోషించండి, ఆనందించండి. ఎల్లప్పుడూ మరలా చెప్పుదును, ఆనందించండి. ఎలోకి మార్గం నడుస్తున్నందుకు, ఆయన మిమ్మల్ని నిలబెడుతున్నందుకు, ఆయన తన యొక్క మార్గం నడిపిస్తున్నందుకు, ఆయన అనేకులకు విరుద్ధంగా లేపుతున్నందుకు, అనేకులను విరుద్ధంగా నీ మీద దూషించినట్టు వారిని పరమతని అనుమతించినందుకు, పరమతని అనుమతిచ్చాడు అనుకోండి. కాబట్టి షిమి దావీదును దూషిస్తుంటాడు. ఆ దూషిస్తున్న సందర్భంలో షిమి మాటలు విని దావీదు పక్కనున్న ఆ సైన్యాధిపతి అంటాడు, అయ్యా నువ్వు అనుమతివు, ఒక్క దెబ్బతో వాడిని నేను చంపిస్తాను, వాడు ఎంతటి వాడు కుక్క అని అంటాడు. కానీ దావీదు అంటాడు, అది ఎలోహిం అనుమతితోనే వాడు మాట్లాడుతున్నాడు. ఎలోహిం అనుమతిచ్చాడేమో, ఎలోహిం అనుమతితోనే ఆ వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ యొక్క షిమి నోట ఉంచబడిన ఆ శాపాలు నాకు ఆశీర్వాదాలుగా మార్చబడతాయేమో. అంటే ప్రియులారా, పరమతండ్రి మనకి విరుద్ధంగా ఎవరిని లేపినా ఒక దినమున పరమతండ్రి మనల్ని, మన యొక్క భక్తిని, మన యథార్థతను, మన నీతిని, మన పరిశుద్ధతను ఆయన జ్ఞాపకం చేసుకొని వారిని పరమతండ్రి మారుస్తాడు సుమా. మనం మౌనంగా సహిస్తూ ఓర్చుకుంటుంటే ఆ పరమతండ్రి తప్పక
వారిని మారుస్తాడు. ఎందుకంటే అట్టి విధంగా పరమతని చేయటకు సమర్థుడు, శక్తివంతుడని మనం నమ్మాలి సుమా. కాబట్టి దావీదు జీవితంలో అనేకమైన నిందలు వచ్చినప్పటికీ కూడా ఆ నిందలలో తాను ఏమాత్రము కూడా బలహీనుడు కాలేదు. కాబట్టి అందుకే ఆయన ఏమంటుంటాడంటే, ఆ యొక్క నా శ్రమను పరమతను లక్ష్య పెట్టునేమో. ఒక మాట మనం చదువుకుందాం, అక్కడికి వెళదాం. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటుంటాడు. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. అందుకు రాజు సెరియా కుమారులారా నీకును నాకును ఏమి పొందు వాణ్ణి శపింపనీయుడి దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము. వాని జోలి మానుడి యెహోవా వానికి సెలవిచ్చిన్నాడు గనుక వాణ్ణి శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో. వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. పరమ తండ్రి నీకు స్తోత్రం. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో. ఆయన నీ ప్రయాసాన్ని లక్ష్యపెట్టువాడు, నీ శ్రమను లక్ష్యపెట్టువాడు. నీ యొక్క నీతిని, నీ యొక్క యథార్థతను, నీ యొక్క పరిశుద్ధతను ఆయన లక్ష్యపెడతాడు, చూస్తాడు ఆయన. కాబట్టి ఆ యొక్క షిమి పలుకుతున్న ఆ యొక్క నిందలకు, ఆ శాపాలకు దావీదు భయపడలేదు సుమా. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో. యెహోవాని శ్రమను లక్ష్యపెట్టాలి అంటే ఆ నిందలు, ఆ అవమానాలలో నీవు సంతోషించు, ఆనందించు. ఆయన నా శ్రమను లక్ష్యపెట్టువాడు అని, నా నిందను ఆయన గుర్తెరుగువాడు, నా అవమానమును గుర్తెరుగువాడు, నా యొక్క ఉపద్రవమును గుర్తెరుగువాడు. నన్ను ఆయన ఒక దినం జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఆ విధంగా ఆయన కృప కొరకు మనము కనిపెడుతుంటుంటే, ఆయన కృప పొందుకోవడానికి ఎదుగుతుంటుంటే ఆయన కృప మనకు అత్యధికంగా అనుగ్రహించబడుతుంది సుమా. జ్ఞానమందును మనం ఎదగాలి. ఆయన జ్ఞానమును సంపాదించుకోవడానికి కొరకు, ఆయన జ్ఞానాన్ని పొందుకోవడానికి కొరకు ఎవరు ప్రయాసపడ్డారు? సొలొమోను రాజు ఏమడిగాడు? ఎలోహిం దగ్గర ఏమడిగాడు? జ్ఞానమును అడిగాడు. సొలొమోను రాజు అడిగిన ఆ యొక్క మాట విధానాన్ని బట్టి పరమతండ్రి సొలొమోనుకు ఆ జ్ఞానాన్ని సమృద్ధిగా ఇస్తూ వచ్చాడు. వెండి బంగారములు అడగలేదు, ఐశ్వర్యములు అడగలేదు, శత్రువు ప్రాణమును అడగలేదు. ఏమడిగాడు సొలొమోను రాజు? తనను ఎలోహింను ఏమడుగుతూ వచ్చాడండి? అయ్యా, వివేచించే జ్ఞానము నాకు దయచేయి, జ్ఞానాత్మను నాకు దయచేయి, జ్ఞానము నాకు దయచేయి. కాబట్టి జ్ఞానంలో నేను ఎదగాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానం నేను ఇంకా పెంపొందించుకోవాలి అని నువ్వు అడిగితే ఆ పరమ తండ్రి జ్ఞానమును ఆయన అనుగ్రహించువాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన కృపలో మనం ఎదగాలి. ఆయన కృపను పొందుకోవడానికి ఆయన సన్నిధిలో మనం ప్రయాసపడాలి. రెండవది జ్ఞానములో ఎదగడానికి కొరకు, ఆయన జ్ఞానము చేత నింపబడానికి కొరకు, ఆయన జ్ఞానము చేత నింపబడానికి కొరకు. అయితే ఎవరికి ఆయన జ్ఞానం ఇస్తాడు? నేను ఈ లోకంలో వెర్రివాడను, నాకు ఈ లోకంలో ఏమీ తెలియదు, జ్ఞాని అయిన వాడు వెర్రివాడు కావాలను. నేను జ్ఞాని నువ్వు అనుకొట్టివా? నీ జ్ఞాని అయిన దృష్టికి, నీ జ్ఞానమైన దృష్టికి మురికి గుట్టలే. కాబట్టి నేను జ్ఞానం లేనివాడును తండ్రి, నా జ్ఞానము తెచ్చేయి. ఆ పరమ తండ్రి సన్నిధిలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటాడు. 5వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఆయన మాట అంటుంటాడు, మీలో
చదువు. మీలో ఎవరికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల జ్ఞానము కొదువుగా ఉన్నదా అతడు ఎలోహింను అడగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేవాడు. జ్ఞానము కొరకు నువ్వు ఆయనను అడుగు. జ్ఞానం కొరకు సొలొమోను అడుగుతూ వచ్చాడు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ వచ్చాడు. కాబట్టి సామెత గ్రంథం 8వ అధ్యాయం అంతా కూడా జ్ఞానం ఘోషిస్తుంది, జ్ఞానం మాట్లాడుతుంది. జ్ఞానం సంపాదించుకుంటే ఏమి ప్రయోజనమో సామెత గ్రంథం 8వ అధ్యాయంలో అనేక విషయాలు అందులో రాయబడుతుంటాయి. కాబట్టి జ్ఞానం కలిగి ఉండడం వలన ఎంత మనకు దీవెనో, ఎంతో ఆశీర్వాదమో ప్రియులారా. కాబట్టి జ్ఞానములో మనం ఎదగాలి. అయ్యా నాకు ఈ జ్ఞానం చాలు అనుకుంటే అది పొరపాటు. ఆయన జ్ఞానము చేత మనకు నింపాడని. ఎందుకంటే ఏ జ్ఞానము కావాలి మనకు? ఇహలోక సంబంధమైన జ్ఞానము కాదు సుమా. లోక సంబంధమైన జ్ఞానము ఆయన దృష్టికి వెర్రితనము. ఈ లోకంలో నాకు ఇంత జ్ఞానం ఉంది, ఈ డబ్బు సంపాదించడానికి ఇంత జ్ఞానం ఉంది, నేను వీరితో ఈ విధంగా పోట్లాడగలను, వీరిని ఈ విధంగా జయించగలను, ఈ విధంగా నేను వీరిని ఒప్పించగలను, ఈ విధంగా నేను వీరితో మాట్లాడగలను. ఆ జ్ఞానమంతా ఎలోహిం దృష్టికి వెర్రితనము, వెర్రితనము, వెర్రితనము. నువ్వు ఎంత లోకంలో ఎంత పెద్ద ఆఫీసర్లతో మాట్లాడు, ఎంత పెద్ద విఐపీస్తో మాట్లాడిన ఆ జ్ఞానము ఎలోహిం దృష్టికి అది జీరో. అది జీరో. అది ఆయన దృష్టికి వెర్రితనము, అది లెక్క కాదు. ఏ జ్ఞానం కావాలని కోరుతున్నాడు? పరలోకం నుంచి వచ్చు జ్ఞానము, పైనుంచి వచ్చు జ్ఞానము, పైనుండి పొందుకునే జ్ఞానము. ఆ జ్ఞానం ఏంటో పరమతండ్రి గ్రంథంలో రాయించి పెడుతూ వచ్చాడు. యాకోబు రాసిన పత్రికలో ఆ జ్ఞానాన్ని గురించి, అయ్యా నువ్వు ఏ జ్ఞానం సంపాదించుకో, ఏ జ్ఞానాన్ని పొందుకో. మొదట యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అంటుంటాడు. మీలో యాకోబు రాసిన పత్రిక 3:17 ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది 17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదైనది. ఈ జ్ఞానము. కాబట్టి ఆ యొక్క యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో అవంతా కూడా ఇహ సంబంధమైన జ్ఞానం గురించి అంటే కొన్ని మాటలైన మాట్లాడుతుంటాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానము పైనుండి వచ్చింది కాక అది భూ సంబంధమైనది, అది ప్రకృతి సంబంధమైనది, అది దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఆ జ్ఞానము మత్సరంతో వివాదంతో ఉంది. కానీ పరలోకం నుంచి వచ్చే జ్ఞానము, పైనుంచి వచ్చే జ్ఞానము, దాన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలి. అది ఏ జ్ఞానమట? అది పవిత్రమైనది. పవిత్రముగా ఉండడానికి కొరకు నీవు సంపాదించుకున్న జ్ఞానము. జ్ఞానము అనగా నేను పవిత్రంగా ఉండాలి, నా ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, అది జ్ఞానము. రెండవది సమాధానకరమైనది. మూడవది ఏంటిదట? చూడండి, మృదువైనది. నాలుగవది సులభంగా లోపడుతుంది. ఐదవది కనికరముతో ఉంది. ఆరోది మంచి ఫలంతో నిండుకున్నది. కాబట్టి కనికరముతోనూ మంచి ఫలంతో నిండుకున్నది. ఐదోది. ఆరోది పక్షపాతం లేనిది. ఏడోది వేషధారణ లేనిది. 7 జ్ఞానమునకు స్తంభములు. ఈ 7 కలిగి ఉన్నవా నీవు? 7 ఏదైనా ఉంటే నువ్వు ధన్యుడవే. ఇక లేనిదాన్ని సంపాదించుకో, జ్ఞానములో ఎదుగు. కాబట్టి ఎదుగుమని ఆయన కోరుతూ వస్తుంటున్నాడు. అన్ని విషయములలో ఎదుగుట్లలో జ్ఞానము సంపాదించుకుంటూ నేను ఎదుగుతున్నానా? ఎలోకి వాక్య జ్ఞానమును నేను కలిగి ఉన్నానా? ఎలోకి మీద భయభక్తులు కలిగి జీవితాలు కలిగి ఉన్నానా? ఎలోకిం యొక్క పవిత్రత, ఎలోకిం యొక్క పరిశుద్ధత, ఎలోకిం యొక్క ఆ శుద్ధి, ఆ పరిశుద్ధత నేను కలిగి ఉన్నానా? ఎందుకంటే నువ్వు ఎదగాలని ఆయన ఆశపడుతున్నాడు. మన పిల్లలు ఎదగకుంటే అదే పుట్టినప్పుడు ఆ 2 సంవత్సరాలప్పుడు 3 సంవత్సరాలప్పుడు ఎంత ఎత్తులో ఉన్నాడో ఆ ఎత్తులోనే 15, 16 సంవత్సరాల వయసులో 18 సంవత్సరాల వయసులో కూడా అదే ఎత్తుతో ఉంటే మనం ఏ విధంగా బాధపడతాం? మనం ఏ విధంగా హృదయంలో వేదన పడతాం? నువ్వు ఇంకా రక్షింపబడిన దినమున మొదలుకొని ఇప్పటి వరకు కూడా అదే స్థితిలో ఉంటే పరమ తండ్రి బాధపడతాడు. కాబట్టి ఆయన అంటుంటాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు,
ఒకప్పుడు నేను పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె యోచించాను, ఒకప్పుడు నేను పిల్లవాని వలె పిల్ల చేష్టలు చేశాను, కానీ అవన్నీ మానివేశాను. రండి చూసుకుందాం ఒకసారి ఆ మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆయన అంటాడు, మానాలి మనలో నుంచి వస్తున్న మాటలు, క్రియలు, మన యొక్క సరసోక్తులు అన్నీ మానాలి. ఇతరులను బాధ పెట్టడము మానాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో ప్రేమ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట అంటుంటాడు అపోస్తలుడైన పౌలు. 11వ వచనంలో అంటాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇంకా పిల్లవాని చేష్టలు ఇంకా పిల్లవాని చేష్టలుంటే నీవు ఎదగట్లేదు, ఆత్మీయంగా ఎదగట్లేదు. ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తిలో ఉండవలసిన లక్షణాలు పిల్లవాని చేష్టలు ఉండవు, పిల్లవాని మాటలు ఉండవు. పిల్లవాడు వేసినట్టుగా జోకులు వేయరు, పిల్లవాడు వేసినట్టుగా చరసక్తులు మాట్లాడరు. పిల్లవాని మాటలు మాట్లాడుతున్నట్టుగా, పిల్లవాడు తలంచుతున్నట్టుగా కాదు సుమా. మనం స్పిరిచువల్గా ఆత్మీయంగా ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి. కాబట్టి ఇంకా ఏ విధంగా మాట్లాడుతున్నావు, నీ మాటలు ఎదుటి వారికి ఉపయోగకరముగా ఉండాలి, క్షేమాభివృద్ధినివ్వాలి. నీ మాటల ద్వారా ఎదుటివాటి బలాన్ని పొందుకోవాలి, పురికొల్పబడాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు అది మానివేశాడు. పిల్లవాని చేష్టలు మానివేశాడు, పిల్లవాని క్రియలు మానివేశాడు, పిల్లవాని మాటలు మాట్లాడుతున్న మాటలు మానివేశాడు. నేను మానివేసి తిని, ఇప్పుడు నేను పెద్దవాడవడనై ఉన్నాను, పెద్దవాని వల్ల తలుస్తున్నాను, పెద్దవాని వల్ల మాట్లాడుతున్నాను, పెద్దవాని వల్ల నేను క్రియలు కలిగి ఉన్నాను. కాబట్టి జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. ఇంకా పిల్లవాని చేష్టలు కొందరిలో కనబడుతుంటాయి. పిల్లవాడి మాట్లాడుతున్నారు, అది మానాలి. మానకుంటే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు కాదు సుమా. అబద్ధాలు మాట్లాడుతుంటారు పిల్లవాళ్ళు మాట్లాడుతున్నట్టు. ఇక నువ్వు అబద్ధాలు మానకుంటే పిల్లవాని క్రియలు కలిగి ఉన్నట్టే, ఆత్మీయంగా ఎదుగుతలేదు సుమా. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటుంటాడంటే అవన్నీ మానాలి. ఆయన కొన్ని మాటలు, ఆయన శ్రేష్టమైన మాటలు, కొన్ని మాటలు ఆయన చెప్తూ వస్తుంటాడు. ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఆ పరమ తండ్రి మనలో ఇంకా ఏమేమి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. చూద్దాం. పేతురు రాస్తున్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. మొదటి పేతురు 2వ అధ్యాయము 2-3 వచనాల్లో, సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్తమైన దూషణ మాటలను మాని. ఏ మానాలు? దూషణ మాటలు మానాలి. ఆ మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలు అనగా వాక్యం అనే పాలు. వాక్యమును పరమతండ్రి తన సేవకుల ద్వారా ఆయన అందిస్తున్నప్పుడు ఆ వాక్యం అనే పాలను మనము త్రాగుతూ ఎదగాలి. రక్షణలో ఎదుగు నిమిత్తము, ఆత్మీయంగా ఎదుగు నిమిత్తము, జ్ఞానంలో ఎదుగు నిమిత్తము ఏం చేయాలి? మనము సమస్తమైన దూషణ మాటలు మానాలి, కపటము మానాలి, వేషధారణ మానాలి, దుష్టత్వం మానాలి. కాబట్టి ఇవి మానాలని కోరుతూ వస్తుంటున్నాడు. నువ్వు ఎదగడానికి అడ్డంకుగా ఉన్నా ఇవన్నీ కూడా మానితేనే, ఇవన్నీ విడిచిపెడితేనే, ఇవన్నీ వదిలితేనే నీలో ఎదుగుదల ఆరంభమవుతుంది. నువ్వు ఎదుగుతున్నట్టు. కాబట్టి మందిరంలో నాటబడిన మొక్క ఎదగాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎదుగుతున్న మొక్క వలె నేను ఆయన మందిరంలో నాటబడిన మొక్క ఎదగాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు అనేకమైన శ్రేష్ఠ మాటలు మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే ఎదగాలి అని ఆయన రాస్తూ వస్తుంటాడు. ఎందుకంటే మనం ఎదగడానికి కొరకు ఆ పరమ తండ్రి తన సేవకుల ద్వారా పలికిస్తున్న కొన్ని మాటలు అపోస్తలుడైన పౌలు ఇంకొక మాట మాట్లాడుతుంటాడు. చూద్దాం ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయములో, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చదువుకుందాం.
మరియు పాలు త్రాగు ప్రతివాడును ఆ పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో ఆ నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడునై ఆ ఉన్నాడు. అనుభవం లేని వారనే ఉన్నారు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను ఆ మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. నువ్వు రక్షింపబడిన దినం మొదలుకొని ఇప్పుడు ఎదుగుతున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు జ్ఞానేంద్రములు కలిగి ఉన్నావు. వివేచన మంచి ఏదో చెడు ఏదో జ్ఞానం వచ్చింది, నీకు సాధకం చెప్పిన జ్ఞానం కలిగి ఉన్నావు కాబట్టి బలమైన ఆహారము తినగలిగిన స్థితిలో ఉండి కూడా ఇక పిల్లవాని చేష్టలు పిల్లవాని మాటలు మాట్లాడకూడదు. కాబట్టి పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్యములో అనుభవం లేని వారై ఉన్నారు. కాబట్టి అయ్యా, నేను బాప్టిజం పొందుకున్న దినమున, రక్షింపబడిన దినమున ఏ ఆత్మీయమైన స్థితి ఉందో ఇప్పుడు కూడా అదే ఆత్మీయమైన స్థితి ఉందంటే ఇంకా నీవు వాక్యమును రోజు ప్రతి సబ్బాతు, ప్రతి నెలపడుపు, ప్రతి పండుగలలో వాక్యం ఉపదేశింపబడుతున్న ఉపదేశము నీ హృదయంలోకి వెళ్ళట్లేదు. ఈ చెవిలో వింటున్నావు, ఈ చెవిలో వెళుతున్నావు. కాబట్టి వారు వినుట మటుకు విందురు, కానీ వారి హృదయం ఎంతో దూరముగా ఉంది అని ఆయన వాక్యం అంటుంటుంది. వారు వినుట మటుకు విందురు. కాబట్టి మనం వింటున్నాం, కానీ విన్న వాక్యం మనలో హృదయంలోకి వెళ్ళాలి. హృదయంలోకి వెళ్ళి అది కార్యసిద్ధి కలగాలి. కార్యసిద్ధి కలిగజేసి మంచి ఏదో చెడేదో, మేలేదో కీడేదో, నీతి ఏదో అనీతి ఏదో, న్యాయం ఏదో అన్యాయం ఏదో వివేచించే జ్ఞానేంద్రియములతో మనం నింపబడి ఉండాలని పరమ తండ్రి ఆశపడుతూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి ఎట్టి విధమైన ఆత్మీయ స్థితి నువ్వు కలిగి ఉన్నావు, ఏ విధమైన ఆత్మీయ స్థితిలో నువ్వు ఉన్నావు, ఈ దినమున ఎదుగుతున్నావా, ఎదగట్లేదా అని పరమ తండ్రి నీ నుంచి ఆయన ఆశపడుతూ ఆయన ఏమంటున్నాడంటే ఎదగాలి ఎదగాలి ఎదగాలని ఆయన కోరుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆత్మీయంగా ఎదుగు నిమిత్తము పరమ తండ్రి ఏమంటున్నాడు, ఆ వాక్యమనే పాలను, ఆ వాక్యమనే జీవాహారమును, వాక్యమనే ఆ యొక్క సమృద్ధి అయిన పౌష్టికాహారమును దినదినము భుజించాలి. నువ్వు రక్షింపబడిన దినమున వాక్యమనే పాలను తీసుకున్నావు, అదే పాలతో ఉండలేవు సుమా. నీ వయసు పెరుగుతున్నప్పుడు బలమైన ఆహారం తీసుకుంటావు, బలమైన ఆహారముతో పోషింపబడుతూ సంరక్షింపబడుతూ ఎదుగుతుంటావు. అదే మాదిరిగా బలమైన ఆహారముతో ఎదిగింపబడుతున్న నీవు బలమైన సన్నిధిలో, ఆయన సన్నిధిలో బలమైన పాత్రగా వాడబడానికి పెద్దవాని వలె నువ్వు మాట్లాడాలి. కాబట్టి ఏ విధంగా నువ్వు ఉంటున్నావు అనేది పరమ తండ్రి ఆయన యొక్క లేఖనాల్లో నుంచి ఆయన ఆశపడుతున్నాడు. నీ నుంచి పరమతను ఏమని ఆశపడుతున్నాడంటే 2 దశలోనికి రాసిన పత్రికలో ఒక మాట అపోస్తలుడైన పౌలు అంటాడు. 2 దశలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనములో ఒక మాట అంటుంటాడు. సహోదరులారా మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి ఎలోహిముకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. చూడండి, వారిలో ఏమి కనబడుతుందట? విశ్వాసముల వారు అభివృద్ధి పొందుతున్నారు, విశ్వాసముల వారు ఎదుగుతున్నారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా తెస్సలోనికీయుల విశ్వాసులారా, మీలో ఉన్న విశ్వాసము ఏమవుతుంది? అభివృద్ధి పొందుతుంది. కాబట్టి మనలో ఉన్న విశ్వాసం కూడా అభివృద్ధి పొందాలి. విశ్వాసంలో దినదినం ఎదగాలి. విశ్వాసంలో ఎదుగుతూ ఆయన యొక్క పోలికలోని మనం మార్చబడాలి. అదే మరిగా ప్రేమ చూపించుడులో, ఎదుటివాడికి ప్రేమ చూపించుడులో మనం ఎదగాలి. ఎదుటివాడిని క్షమించుట్లో, ఎదుటివాడిని ప్రేమించుట్లో, ఎదుటివాడిని మనము కష్టాలలో, బాధలలో, హింసలలో మనం ఆదుకున్నట్లో ఎదగాలి. ప్రేమ చూపించుట్లో ఎదగాలి. కాబట్టి ఎదుటివాని ఎడల చూపు ప్రేమ మీలో విస్తరించబడుతుంది. అన్నగా మీరు ఎదుగుతున్నారు అందులో. కాబట్టి ఆ విషయంలో మనం ఎదుగుతున్నామా పరమతండ్రి సన్నిధిలో? కాబట్టి ఆత్మయందు ఆసక్తి కలిగిన వారై తీవ్రతతో ఆయన్ను
సేవించుడి. ఆత్మీయంగా మనము దినదినము ఇంకా ఎదగాలి. మన యొక్క ఆత్మీయ స్థితి ఎదగాలి. ప్రేమ చూపించుట్లో కానీ, విశ్వాసములో కానీ, జ్ఞానములో కానీ, ఆయన కృపను పొందుకోవట్లో కానీ, ఈ 4 విషయాల్లో మనం ఎదుగుతుంటుంటే ఆ పరిశుద్ధాత్మ తండ్రి మన ఎందుకు సంతోషిస్తుంటుంటాడు, ఆనందిస్తుంటాడు సుమా. కాబట్టి మనలో ఆ ఎదుగుదల ఉన్నదా? ఆ ఎదుగుదల లేకుంటే మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆ సర్వోన్నతుడు మన జీవితాల్లో ఎదుగుదల కావాలని ఆశపడుతున్నాడు. ఎదుగుదాము. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మన యందు సంతోషించినట్లుగా ఆయన మన యందు ఎంతో ఆనందంతో మన యందు ఆయన తన ఆశీర్వాదాలు కుమ్మరించినట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని అట్టి విధంగా బలపరిచి నడిపించును గాక. ఆమేన్. పరమ తండ్రి వాక్యం మనకిలో దీవించును గాక. ఆమేన్.